దాడిని ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశిల్పం పైన ఇటువంటి దాడి జరుగుతుందని ఏ రోజున అనుకున్నారా? దీని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని 400 కోట్ల రూపాయల పైఖర్చుతో ఇక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్రంలో ఒక చిన్న జిల్లాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జిల్లాను ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని కుట్రతో కుయుక్తులతో కావాలనే అంబేద్కర్ గారి విగ్రహం మీద పెద్ద పెద్ద సుత్తులతో మలాటలతో పలుగులతో దాడి చేయడాన్ని ప్రజాస్వామ్యం మీద దాడిగానే భావించాలి. ఇది ప్రజాస్వామ్యం మీద దాడినే. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ హస్తం ఉంది. లైట్లు ఆర్పి అధికారుల అండదండలతో ఇక్కడ విగ్రహం మీద పలుగులతో మలాటలతో సుత్తులతో దాడి చేశారంటే ఇది సాధారణ విషయం కాదు. దీని మీద తక్షణమే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పి తీరాలి. ఆయన మొదటి రోజు అధికారంలోకి వచ్చినప్పుడే సామాజిక మోసం మీద సంతకం చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం ఎవ్వరు కూడా ఉప ముఖ్యమంత్రులుగా చెయ్యకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒక్కరిని ఉప ముఖ్యమంత్రి చేసి దళితుల్ని, బహుజనుల్ని అందరికీ కూడా సామాజిక మోసం చేసినటువంటి వ్యక్తి ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహం మీద సుత్తులు పెట్టి, మలాటలు పెట్టి, పలుగులు పెట్టి దాడి చేయడం ఏమంతా పెద్ద పని కాదు ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి. ప్రజల జీవితాలతోనే చెలగాటమాడుతున్నటువంటి వ్యక్తి ఇలాంటి గొప్ప మహనీయుల జోలికి కూడా వస్తారు. ఆయనే ఖచ్చితంగా ఆయన గైడెన్స్లోనే, ఆయన పర్యవేక్షణలోనే ఇది దాడి జరిగిందని మేమైతే భావిస్తున్నాం. విజయవాడ నగరం నడిబొడ్డున కొన్ని వందల మంది, వేల మంది తిరిగేటువంటి ఈ ప్రదేశంలో మరొక పక్కన కలెక్టర్ గారు ఉంటారు, ఒక పక్కన కమిషనర్ గారు ఉంటారు, ఇంకొక పక్కన విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు బంగ్లా ఉంది, ఇంకో పక్కన గవర్నర్ గారు ఉన్నారు. ఇంతమంది చుట్టుపక్కల ఉన్నప్పుడు కూడా ఈ దాడి జరిగిందంటే ఇది ప్రజాస్వామ్యం మీద దాడిగానే భావించాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి పార్టీ నాయకులందరూ కూడా ఈ దుశ్చర్యను ఖండించి రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పి తీరాలి. జగన్మోహన్ రెడ్డి గారి పేరుని మీరు ఇక్కడ ఏదో ఒక 20 అక్షరాలు 10 అక్షరాలు తీసేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో ఆయన పేరుని చెరపలేరు కదా మీరు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలందరికీ ఆయన ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు 32 లక్షల మందికి సొంత ఇంటి కల సాకారం చేయడానికి అంబేద్కర్ గారు అడుగుజాడలో నడిచినటువంటి వ్యక్తి. ప్రతి సామాన్యుణ్ణి రాజ్యాధికారంలో అంబేద్కర్ గారి ఆశయాల్ని అమలు చేయాలనుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని మీరేదో 4 అక్షరాలు తీసేసినంత మాత్రాన ప్రజల హృదయాల్లో ఇంచి చెరిపేయలేరు. ఇది ముమ్మాటికి దుశ్చర్య. దీని మీద రాష్ట్రంలో తీవ్రంగా నిరసనలు తెలియజేయాలని చెప్పి ఇప్పుడే మరి మాజీ మంత్రి మేరుగు నాగార్జున గారు కూడా మాట్లాడారు. ఖచ్చితంగా దీని మీద చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మీకు నిరసన జ్వాలంటే ఏంటో కూడా చూపిస్తామని హెచ్చరిస్తాం.